హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. 3వ వారం కదా, కార్తీక పున్నమి అమ్మ వాళ్ళు చేస్తున్నారు. ఇక చేస్తుంది చూడండి. అమ్మ వాళ్ళ పూజ విధానం చూడండి. చెప్పి ఎలా చేయాలి మీ పూజ? పూజకి అయితే అంతా సిద్ధం చేస్తున్నారండి. ఇంకా టైం పడుతుందని కొంచెం ఉన్నామంటే మనం అన్నీ చేసుకోవాలి కదా. అన్ని అమ్మాల కంటే 21 చొప్పున అన్ని రకాలు పెడతారండి. ఆ విధంగా చేస్తారు. 12 years బ్యాక్ అండి, అమ్మ వాళ్ళు మేము రైల్వే కాలనీలో పక్కనే ఉండేవాళ్ళం అండి. మంచిగా బాగుండేది మా రిలేషన్షిప్ అనేది. ఇదే విధంగా రిలేషన్షిప్ అయితే ఇప్పుడు వరకు కూడా మాకు కంటిన్యూ అవుతుందండి. ప్రతి పూజకి పిలుచుకుంటామండి ఇద్దరం ఉన్ను. అది కూడా చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీత అండి. మా ఇంట్లో పూజ అన్నీ 21 పౌర్ణమికి ఒత్తుతో సహా అన్నీ 21 పెట్టి పూజ చేసుకుంటాం. ఉసిరికాయలు మొత్తం కూడా 21. మా పూజ విధానం ఇలా ఉంటుంది. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः गुरुदेवादिकाभ्यो नमः। हरिः ओम। ओम श्री महागणाधिपतये नमः। सरस्वती नमः। ओम श्री गुरुदेवादिकाभ्यो नमः। हरिः ओम। आगमार्थ देवानां गमनार्थ दक्षिणाराम तत्र देवताः ओम साध्यं द्रवत् समस्तमहिनाय युक्तं प्रियं गृहाणमूलं देवं त्रयोक्यं विवरावः भक्त्यादिं त्रैकां देवाय मात्रे त्राहिमां नरकात् घोरा दिव्य ज्योतिर्नमोदते संख्यानोत्तमानस्याद्य पुनः हृदयवराधे तत्रागर्भे दीपान नमस्कार करो। साक्षात् इंद्रजामि दुर्दीपान तुम स्टैंड करके दुर्दीपान तुम सुधाचरण सुख्यामि కొద్దిగా గ్లాస్ లో నీళ్లు పట్టుకుంటోంది. సాక్షాత్ నమస్కారం. సరస్వతి నమస్కారం. ఇప్పుడు ఇద్దరు కూడా ఓం అలా పక్కగా సాక్షాత్ నమస్కారం చేసుకోండి. అయిపోయి పూర్తిగా ఓం ప్రసాద దృష్ట్యా మనస
బాబేమో తగ్గు చాలా రోజులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.